హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సరైన కంప్యూటర్స్. ఈరోజు సోనీ ల్యాప్టాప్ ఒకటి వచ్చిందండి. నో పవర్ కండిషన్. పవర్ బట్ ప్రెస్ చేయగానే హెడ్ లైట్ బ్లింక్ అయి ఆగిపోతుంది. తర్వాత నో రెస్పాన్స్. కస్టమర్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశాను. ల్యాప్టాప్ 13 years అయింది అంట కొని, ఇంతవరకు నో రిపేర్ అంట. ఓపెన్ చేసి చెక్ చేద్దాం. చూడండి, CPU హీట్ సింక్ లో ఎంత డస్ట్ పెరిగిపోయిందో. బోర్డు మీద కూడా ఫుల్ డస్ట్ గా ఉంది. నీట్ గా క్లీన్ చేశాను చూడండి ఒకసారి. బట్ 0 amps తీసుకుంటుంది పవర్. ఇప్పుడు కూడా మొత్తం చెక్ చేస్తే 3 volt 5 volt మిస్సింగ్ అండి. బోర్డులో 3.5 ఐసీ బాగా ఓవర్ హీట్ అవుతుంది. ఐసీ పిన్స్ చూడండి బాగా రెస్ట్ పెట్టి ఉన్నాయి. ఓకే, ఐసీ రీప్లేస్మెంట్ చేద్దాం. న్యూ ఐసీ ఉంది మన దగ్గర. ఒకసారి డీసీ సప్లై ద్వారా పవర్ ఇచ్చి చూద్దాం. ఓకే, ఐసీ రీప్లేస్మెంట్ చేశాను చూడండి. ఐసీ రీప్లేస్మెంట్ అయిపోయింది చూడండి. ఒకసారి పవర్ ఇచ్చి చూద్దాం. ఓకే, 1 amps తీసుకుంటుంది. బోర్డు ఆన్ అయిపోయింది. ఒకసారి ఫిట్ చేసి డిస్ప్లే వస్తుందా రావట్లేదు కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, డిస్ప్లే కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీట్ యూ నెక్స్ట్ వీడియో. డెస్క్టాప్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మన సరైన కంప్యూటర్స్ తీసుకురండి. చాలా తక్కువ ప్రైస్ లో రిపేర్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ లైక్ అవర్ వీడియో, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, క్లిక్ ఆన్ బెల్ సింబల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.